గత 3 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో ఒక సభ జరుపుకుంటూ ఆ సభలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి నిన్న ఒక సోషల్ మీడియాలో, వాట్సాప్లో చూస్తే దాదాపు 800 సార్లు జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని స్మరించుకున్నట్లు మరి సోషల్ మీడియాలో హాల్చాల్ చేశారు. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్టీ రామారావుని, మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కేవలం 400 సార్లు మాత్రమే అనుకున్నట్లు, మరి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళు మహాసభలు జరుపుకున్నారు. మరి మీరు మహాసభలు మీ పార్టీ ఆనవాయితీ ప్రకారం జరుపుకుంటారు. మరి అందులో మీరు మీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజలకు చెప్పాల్సిందిపై కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే కలవరించుకుంటున్నారు. అసలు నిద్రలో కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారే కలలేకొచ్చేటట్టున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున మరి పోరాడుతున్న వ్యక్తి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్న పార్టీకి నాయకుడు, మరి ప్రధాన ప్రతిపక్ష నేత. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను మరి ధీటుగా మరి ప్రజలకు తెలియజేసి మరి ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి గురించి మరి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం మరి ఆయన విలువలకు, ఆయన నైతికతకు మరి ఎంత విలువ ఉందో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారుతున్నాడు అనే విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన చేస్తున్నటువంటి విమర్శలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలే అద్దం పడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మరి రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఉద్యోగం కానివ్వండి, మరి ఇలాంటి విషయాలు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ఏమాత్రం నెరవేర్చారనే విషయాన్ని ఆయన తెలియజెప్పుకోకుండా అవి కూడా దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్లు అబద్ధాలు చెప్తూ వాళ్ళు కేవలం చేసింది 7-8 కోట్ల రూపాయలు అయితే దాదాపు 25,000 కోట్లు చేశామని అబద్ధం చెప్తూ మరి రాష్ట్ర ప్రజలను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహానాడు మొత్తం ఒక మైసభలాగా జరిగింది, కానీ ఇది ప్రజల కోసం ఉపయోగపడే తీర్మానాలు ఇందులో ఏవి చేయకపోగా మరి ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని విమర్శించడానికి మరి వీళ్ళు చేస్తున్నారు. మేము ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతూ ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను విస్మరించిన దానికి వ్యతిరేకంగా మరి జూన్ 2వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మరి చంద్రబాబు మోసం చేసినటువంటి తీరును వివరిస్తూ మరి ఆయన పైన క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో, మోసం చేసిన దానికి 420 కేసులు లాంటి కేసులు కట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ 2వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. మరి ఈ మహానాడు ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం సిగ్గుచేటు, వారి దిగజారుతనానికి ఇది ఒక నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ అనంతపురం జిల్లా, కరూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను, చేనేత కుటుంబాలను దాదాపుగా ఇప్పటి వరకు 4 విడతల్లో 70 మంది రైతులను, చేనేతలను ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. మరి 5వ విడతగా తాడిపత్రి నియోజకవర్గం, కదిరి నియోజకవర్గాల్లో ఎవరైతే రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలను పరామర్శించడానికి జూన్ 1వ తారీఖున ఈ జిల్లాకు రాబోతున్నారు. మరి జూన్ 1వ తారీఖు నుంచి దాదాపు 1 వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 2 నియోజకవర్గాల్లో పూర్తిగా ఎవరైతే రైతు ఆత్మహత్య చేసుకున్నారో, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారో కుటుంబాలను పరామర్శిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తే మరి ఆయన మాటలను తప్పుపట్టిన ఈ ప్రభుత్వం మరి ఆయన భరోసా యాత్ర చేపట్టిన తర్వాత కొద్దో గొప్ప మరి రైతులకు ఈరోజు మరి పరిహారాన్ని చెల్లించే కార్యక్రమం కూడా చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిసారి కూడా రైతుల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తూ ఆ రైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తూ మరి ఈ జిల్లాలో ఇప్పటికి 4 విడతలుగా మరి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది 5వ విడత కార్యక్రమంతో మరి ఈ రైతు భరోసా యాత్ర కూడా పూర్తవుతుంది. తర్వాత ఆయన భరోసా యాత్ర చేపట్టిన తర్వాత మిగిలిన కుటుంబాలు ఏవైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి మరొకసారి కూడా పరామర్శించడం మరి భరోసా కల్పించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యాత్రను రైతు భరోసా యాత్రను 1వ తేదీ నుంచి జరిగే భరోసా యాత్రని జయప్రదం చేయాల్సిందిగా మరి తాడిపత్రి కదిరి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరినీ రైతు బాంధవులందరినీ కోరుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అధికార పార్టీ నిర్వహించినటువంటి 3 రోజుల మహానాడు రాష్ట్ర ప్రజలకు ఒక దండుగ నాడుగా నిలబడింది. రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో పరిపాలన గురించి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, విభజన అనంతరం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల గురించి అధికార పార్టీలో ఏవైనా చర్చ జరుగుతుందని చెప్పి సహజంగానే ఆశిస్తారు. అయితే ఈ మహానాడు యావత్తు కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా జరిగింది తప్ప రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే పక్క తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టుల పట్ల కానీ, లేకపోతే విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కానీ ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేకపోయింది. పైగా ప్రత్యేక హోదా విషయంలో కానీ, లేకపోతే విభజన విషయంలో వీటన్నింటిలో కూడా చంద్రబాబు వైఖరి పూర్తిగా రాజీ ధోరణితోనే ఉంది. పూర్తి మెత్తక వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. తెలంగాణతో కానీ, లేకపోతే కేంద్రంతో కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో గట్టిగా వ్యవహరించాలనేటువంటి రాష్ట్ర ప్రజల మనోభావాలకి ఏమాత్రం కూడా ఈ మహానాడులో చంద్రబాబు గారి ఉపన్యాసాలు కానీ, తీర్మానాలు కానీ లేవనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, మధ్యతర లీడర్స్కి చంద్రబాబు నాయుడు మధ్య కూడా ఈ ప్రత్యేక హోదా విషయంలో, లేకపోతే అక్రమ ప్రాజెక్టుల విషయంలో తీవ్రమైనటువంటి గ్యాప్, ఒక అంతరం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనిపించింది మహాసభల సందర్భంగా కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయడానికే ఈ మహాసభల్ని వేదికగా చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. నిజంగా ఒకప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని చేశారు. మరి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక నియంతలాగా అప్రజాస్వామికంగా పరిపాలన చేయాలనుకుంటున్నది అనేది మాటల సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం జరిగింది. 1 సంవత్సరంలోగా ప్రతిపక్షం అనేది కనుమరుగవుతుంది అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినాడు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని చంద్రబాబు నాయుడు గారు గుర్తించలేకపోతున్నాడు, భరించలేకపోతా ఉన్నారు. ప్రతిపక్షం అంటేనే భయపడతా ఉన్నాడు. ప్రతిపక్షాన్ని సరైనటువంటి రీతిలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేయాలనేటువంటి దానికి తిలోదకాలు ఇచ్చి ఈరోజు అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షం లేకుండా చేస్తా అని చెప్పి వీరాలు పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా రాష్ట్ర ప్రజలంతా కూడా అసహించుకుంటా ఉన్నారు ఈ అనైతికమైనటువంటి విధానాలకి. పైగా ఈరోజు రాజ్యసభ ఎన్నికల్లో మరింత దిగజారేటువంటి రీతిలో ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. తమకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు 4వ స్థానానికి రాజ్యసభలో పోటీ పెట్టాలని చెప్పి అధికార పార్టీ ఆలోచించడం అనేటువంటిది ఆ పార్టీ యొక్క దిగజారుడుతనానికి, అదేవిధంగా ఆ పార్టీకి అవినీతికి అద్దం పడుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వ అభ్యర్థిని పెడితే అభాస్ పాల్గాక తప్పదు. మరింత ప్రజల్లో చులకనవడానికి ఇది తోడ్పడుతుంది. వీటితో పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అంతా కూడా అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అన్నట్టుగా
సాగింది. మహాసభలో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా అమరావతిని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిజంగా ఈరోజు లక్షల కోట్లతో రాజధాని కడతామనేటువంటిది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూసినా, లేకపోతే విభజన అనంతరం ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చూసినా కూడా ఏమాత్రం కూడా సమర్థనీయం కాదనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఈరోజు నిన్నటి రోజు వెంకయ్యనాయుడు గారు కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా బీజేపీలో ప్రముఖమైన నాయకుడు సోము వీర్రాజు గారు కూడా అసలు అమరావతికి అంత కట్టాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ దుబారాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి అదే రీతిలో ప్రతిపక్ష పార్టీగా మేము కూడా అమరావతిని కాదు మేము వ్యతిరేకిస్తున్నది, లక్షల కోట్ల దుబారా చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి కీర్తి కాంక్ష కోసం చంద్రబాబు పడుతున్నటువంటి తాపత్రయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగజేస్తుంది. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబాటుకి కారణమవుతాయి. రాష్ట్ర ప్రజలందరిపైన కూడా ఈరోజు మెట్రో ప్రాజెక్టు కానీ, లేకపోతే అమరావతి నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రజల నుంచి పన్నుల రూపంలో భారాలు మోపడానికి తోడ్పడేటువంటి విషయాలే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణ కమిషన్ చెప్పిన దాన్ని కానీ, లేకపోతే శివరామకృష్ణన్ కమిషన్ చెప్పినట్టుగా కానీ వ్యవహరించడం లేదు. అందరూ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అభాస్పాలు కాక తప్పదు. అందుకని ఈ మహానాడు అంతా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా చంద్రబాబు కీర్తికాంక్షల కోసం రాష్ట్ర ప్రజల్ని బలి చేసేటువంటి విధంగా ఈ మహానాడు ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.